తొర్రూరు మున్సిపల్ సమావేశానికి హాజరయ్యేందుకు బీఆర్ఎస్ కౌన్సిలర్ల ప్రత్యేక బస్సులో వచ్చారు. మున్సిపల్ కార్యాలయ ప్రాంతంలోని ప్రధాన రోడ్డుపై పోలీసులు బస్సును నిలిపివేశారు. కౌన్సిలర్లను బందోబస్తు మధ్య మున్సిపల్ కార్యాలయానికి తీసుకువెళ్లారు. వారిని ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా ఎవరూ వారికి తారస పడకుండా లోనికి పంపారు. ఇక కాంగ్రెస్ కు సంబంధించిన కౌన్సిలర్లు సమావేశానికి రావాల్సి ఉంది. కాంగ్రెస్ సభ్యులు వస్తే సమావేశం జరుగుతుందా లేదా అనేది స్పష్టత వస్తుంది. ఇవాళ చైర్మన్ ఎంపిక జరుగుతుందా లేదా అనేది ఒక ఉత్కంఠ వాతావరణం అయితే కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ మనకు నరేందర్ అందిస్తారు. ఎమ్మెల్యేలను తీసుకొచ్చిన స్థాయిలో ఇవాళ ఈ కౌన్సిలర్స్ని మనం చూస్తున్నాం. తొర్రూరుకు సంబంధించిన మున్సిపాలిటీ ఏరియాకు తీసుకొని వస్తున్నారు. ఇక్కడ ఏర్పాట్లు చూస్తున్నాం. పోలీసు అయితే భారీ బందోబస్తుగా అటు ఒక ఎస్పీ భూపాలపల్లి ఎస్పీ ఉండగా ఇక్కడ మహబాద్ ఎస్పీ శబరీష్ ఉన్నారు. అంటే ఇద్దరు ఎస్పీలు, 5 డిఎస్పీలు, 20 మంది సిఐలు, ఎస్ఐలు, ఇలాగా అందరి సంరక్షణ మధ్య ఇవాళ బీఆర్ఎస్ క్యాండిడేట్స్ని ఆ లోనికి పంపిస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. పక్కడ్బందీగా ఎలాగా చిన్న సమస్య కూడా వారికి తలెత్తకుండా వారు ఎవరినో కలవడం, వీరెవరినో కలవడం, అలాంటి సమస్యలు కూడా ఎటు మిస్మరేజ్ కాకుండా ఉండే విధంగా వారిని లోపలికి పంపిస్తున్నారు. వారితో పాటు వచ్చిన ఎర్రబెల్లి దయాకర్ రావు, అలాగే ఇంకా అబ్జర్వర్స్ సుదర్శన్ రెడ్డి, వారిని కూడా ఆ మధ్యలో నిలిపివేయడం జరిగింది. ఈ ఆరూరి రమేష్, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సైతం వీరికి మద్దతుగా నిలిచేందుకు అబ్జర్వర్స్గా అధిష్టానం చెప్పిన మేరకు వాళ్ళు వచ్చారు. కానీ వారిని మధ్యలోనే దింపేయడం జరిగింది. ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు మాత్రమే లోనికి వెళ్ళాలి తప్ప వేరే వాళ్ళు వెళ్ళకూడదనే ఒక నియమంతో వీరందరినీ కూడా లోపలికి పంపించిన పరిస్థితి. మొత్తానికైతే చూడాలి మరి ఈ అభ్యర్థులు లోనికి పోయారు. కాంగ్రెస్ అభ్యర్థులు వస్తారా మరి లేదా అని చెప్పేసి చూడాలి. మరి కాంగ్రెస్ అభ్యర్థులు వచ్చిన తర్వాత కానీ సమావేశం ప్రారంభమవుతుంది. ఆ సమావేశం ప్రారంభమైన తర్వాత ఒక టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతూనే ఉంది. చూడాలి ఏం జరగబోతుంది. మరి వాళ్ళ ఎంపిక అనేది కొనసాగుతుందా, అవుతుందా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ సంపత్, నరేంద్ర, HM TV.